నువ్వు అడుగు డౌట్, నేను అడుగుతా తర్వాత. దొంగడు కోని కొట్టేసేట్లా డౌట్ అడుగు, నీకు తెలిసింది అడుగు. ఆత్మ గురించి నాయన చెప్పండి. జై గురుదేవా. ఆత్మ గురించి అడుగురా. జై శ్రీకృష్ణ, జై గురుదేవ, జై హనుమాన్. చెప్పండి అడుగు, టైం అయిపోద్ది, రికార్డ్ అయితే. ఆత్మ గురించి చెప్పండి అన్న. లోపలికి వచ్చేరా, కూర్చుందిరా అడుగు. అదే చెప్పండి నాయన. అడుగు చెప్పండి. స్వామి నాయన చెప్పండి. జై గురుదేవా చెప్పండి నాయన. ఆత్మ ఎన్ని నాకు ఆత్మ కావాలంట, ఆత్మ ఇది ఎక్కిపోతాడంట. ఆత్మ కావాలంటే నేను చెప్తాను ఆయన. ఆత్మ సర్వాంతర్యామి. భగవంతుడికి ఆత్మకి వేరే తేడానే లేదు నాయన. చీమలో, దోమలో, వడ్లలో, గుడ్లలో ఎక్కడ పడితే అక్కడ, మనిషిలో, కుక్కలో, ఆవులో, ప్రతి దాంట్లో ఉంది ఆత్మ. మనిషి కాయలో కూడా ఉంటది. మనిషి కాయలో కూడా ఉంటది ఆత్మ. అవును నాయన, అవును నాయన. అన్ని ఆత్మ సర్వాంతర్యామి అన్నప్పుడు బిల్లలో కూడా ఉంటది, ఆడోళ్ళ బిల్లలో కూడా ఉంటది. అంతా సర్వాంతర్యామి. అంది అదే ఆనందం. ఆత్మానందం భజ గోవిందం హరి హరిలో రంగ హరి అన్న డౌట్ అది. ఇంకా అంతకంటే ఏం చెప్పేది? ఇగో మీరు రాయిలో రప్పలో కప్పలో కూడా ఉన్నాడు. రాయి రప్ప అంటారు కదా. రాయిలో, రప్పలో, కప్పలో, చెట్టులో, చేమలో అన్నిట్లో ఉన్నాడు పరమాత్ముడు. అది తెలిసిన వాడు ఎవడు కూడా. అయ్యగారు చెప్పండి. పిల్లవాడు డౌట్ అడుగుతాడు, చెప్పండి. ఇంకేమైనా డౌట్లే? జాతకం గురించి తెలిసిన స్వామి. జాతకమా? అవును స్వామి. ఇన్ని తెలుసుకున్నాక జాతకం గురించి అవసరం ఉంటుందా ఎవరికి? ఇన్ని తెలుసుకున్నాక జాతకం గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అది విషయం. ఎందుకంటే నాయన, నువ్వు అన్ని మంచి పనులు చేసినప్పుడు, నువ్వంతా నీ పని నీవు కరెక్ట్ గా చేసుకుని పోతున్నప్పుడు అన్ని గ్రహాలు నీకు అనుకూలిస్తాయి. అన్న రానా, కూర్చుందిరా, పెంచురా, కూర్చో. అన్ని గ్రహాలు నీకు అనుకూలిస్తాయి. నీ చేతిలో పని నువ్వు కరెక్ట్ గా చేస్తే చాలు. వీడు తప్పు లేదు, వీడు కరెక్ట్ గా చేసినాడు, అంతే. నీకు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. కాబట్టి ఇందులో చీమంత కూడా సందేహం నీకు వద్దు. నిస్సందేహంగా నీ పని నువ్వు, అమ్మ నాయన పని చెప్తే అమ్మ నాయన పని చేయాలి, ఆడ భార్య బిడ్డలేదని చెప్తే ఆ పనులు చేయాలి ఒకవేళ ఉంటే. ఆ తర్వాత ఏదో బతుకు జీవనార్థం ఏదైనా పని చేసుకుంటాం, కరెక్ట్ గా పని చేసుకోవాలి, అంతే. హ్యాపీ ఆడికాడికి. అది విషయం నాయన. రాండి పెంచాలి రాను. అయ్యా చెప్పండి. అయ్యా అయ్యగారిని నాకు మాట అడుగుతా. చెప్పయ్యా. నీ వాళ్ళే ఆవులను తింటుండ్రు కోసుకొని. మా వాళ్ళు ఆవులు తింటున్నారా? మా వాళ్ళు ఎవరు ఆవులు తినరయ్యా. అయ్యగారు చెప్పండి. అయ్యగారికి చెప్పండి. చెప్పండి, చెప్తున్నా ఇప్పుడు. నీ వాళ్ళే ఏం చేసిందంటే వేరే వాళ్ళు ఆవును కోస్తారు, ముస్లిమ్స్. ఓకే. మా వాళ్ళు అంటే ముస్లిం. నేను తురకోండి. నేను తురకోని వెళ్తానే, యాదవుని, గొల్లవాడిని. నవ్వు బాకండి అయ్యా. ఆవును కోస్తారు. కోసిన తర్వాత ఆ ఆవును గొర్రెలు తింటారు. అర్థమైందా? మీ వాళ్ళే ఏం చేస్తారంటే, మీ ఊళ్ళల్లో పిల్లోళ్ళు ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు, పందులు అవి కూడా తింటారు. టీనేజ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా తింటారా? మేము తినము నాయనా. మా ఎన్నల్లో మేము గోవులను పూజించు వంశము, గొల్ల వంశమురు మాది గొప్ప వంశమురో. శ్రీకృష్ణుడు పుట్టినట్టి గట్టి వంశమురో, మాది సిరుల వంశమురో. అది అన్నంత మాత్రాన సరిపోదు. అవును, బయట గొప్ప గొప్ప వంశం ఏంది లోకంలో నీకు తెలుసా? ఏ జంతువును చంపకుండా, దేనికి హాని కలిగకుండా, అర్థమైందా, జీవించే మతమే గొప్ప మతం. అది ప్రతి దాన్ని చంపుకొని తినే మతం అది గొప్ప మతం కాదు, గొప్ప కులం గుడి కాదు అది. అదే విషయము. గొప్ప మతం అంటే అయితే ఇప్పుడు అదే గొప్ప తినవా? మాది గొప్ప వంశం. నేను తినను కదా. నువ్వు అప్పుడప్పుడు తింటా అంటుంటివే నాతో. ఎప్పుడు తెలియనప్పుడు తిన్నానప్పా అని చెప్తుండవు. తెలియనప్పుడు తిన్నానప్పా. మటన్ బిర్యానీ అని చెప్పేసి పెట్టారు, మనకు తెలియదు కదా. తీరా చూస్తే లోకంలో గొప్ప మతము గొప్ప వంశం ఎవరిదంటే సాధువులదే. లేదు, పందులు లేదు, గొర్రెలు లేదు, ఎడారి 1 లేదు, ఎడారి 2 లేదు.
పచ్చి ఆకులు కూడా వాళ్ళు కొయ్యరు, ఎందుకంటే పండుటాకులు కోసుకొని తింటారు వాళ్ళు. పండుటాకులు అంటే చచ్చిపోయిన వాటినే తింటారు వాళ్ళు, రాలిపోయిన అది రాలిపోయి పండుటాకులు వాటిలో రసం ఉంటుంది, పండుటాకుల్ని తింటారు, రాలిపోయిన ఆకులు తింటారు తప్ప వాళ్ళు ఏమి పచ్చి ఆకులు పువ్వులు కూడా తెంపరు, కొయ్యరు అసలు. నువ్వు ఇప్పుడు ఎట్టా అన్నావు అయితే? నేనేమన్నా మీ వాళ్ళే ఆవును కోసుకొని మీ వాళ్ళు ఆవు మాంసం తెచ్చుకొని తింటుండ్రు. అయ్యో రామ, మా వాళ్ళు తినరయ్యా, నీకు చెప్తున్నా, నేను కూడా తిననయ్యా. నాకేమి ఇప్పుడు నేను చెప్తే నాకేం పోతుంది, నేను విన్నా కాబట్టి నీకు చెప్తుండా. సరేలే, అయితే ఇప్పుడు మంచిది, మనం ఈ విధంగా తప్పును ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఒప్పుకోవాలి, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలియనప్పుడు తిన్నాం మటన్ బిర్యానీ అని చెప్పేసి అమ్మా బిర్యానీ పెడితే నాకు తెలిసేది లేదు విషయము. అదే నేను తిన్నాను కదా ఒకప్పుడు. తర్వాత కూర్చోమ్మా, కూర్చో. అయితే నేనేమన్నా అంటే నాకు తెలియనప్పుడు తిన్నా, అది పాపం కాదు కదా. చిన్నప్పుడు మాకు తెలియకుండా తొండలు కొట్టేసేవాళ్ళం, కప్పని కాపాడాలి తొండలుగా. బుద్ధుడు కూడా తిన్నాడు. బుద్ధుడు ఆఖరణ ఎట్ట చచ్చిండు? పంది మాంసం తిని అరిసుకోలేక చచ్చిండు. నాకు తెలియదు ఆ సంగతి. బుద్ధుడు తిన్నాడంటే నేను నమ్మలేకున్నాపా. దాంట్లో పోయి చదివి చూడు, నమ్మలేకున్నా అంటే నువ్వు చదివితే కదా తెలిసేది. చదవకుండా నమ్మలేకున్నా స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? నేను అదే చెప్తా, బుద్ధుడి గురించి నేను చెప్పానా? మన సొంత స్టేట్మెంట్ నాకు తెలియదంటే ఇప్పుడు నేను నమ్మలేకున్నా అంటే నువ్వు ఆయన వెనకేసుకొచ్చినట్టే కదా. అది నిజమే. ఇప్పుడేమన్నా, ఇప్పుడు నాకు చెప్పినావు కదా చదవలే నాకు తెలియదు అంటే అదొక కింద పోతుంది. నేను నమ్మలేను అంటే నువ్వు ఆయన ఏకీభవిస్తున్నట్టే. ఇప్పుడు నేను చెప్తున్నా, బుద్ధు చరిత్ర నాకు కావాలి, మీరు నాకు దయచేసి మీరు అనుగ్రహిస్తే. నేను చదివినా, నేను కొనకేసుకున్నా కదా, 100 రూపాయలే. 100 రూపాయలు నాకు ఆ పుస్తకం కావాలి. 100 రూపాయలే బుక్ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. అది ఎంతైనా ఉండదు, 100 అయినా కానీ 150 అయినా కానీ నాకు ఒక పుస్తకం కావాలి, లేదా నీ పుస్తకం నాకు ఇచ్చినా సరే. ఈసారి నువ్వు ఊరికి వచ్చినప్పుడు నాకు తెచ్చి ఇచ్చినా సరే. చదువుకొని బుద్ధుడు ఏం చేస్తాడంటే ఇది తిరుగుతుంటాడు ఆ రాజ్యంలో. తిరిగేటప్పుడు కొంతమంది స్త్రీలు ఉంటారు, సాధు స్త్రీలు, వాళ్ళతో కూడా సెక్స్ చేస్తాడు. నాకు తెలియదు అది. కొంచెం చదువు, అంతా బుద్ధుని చాలా ఉన్నాయి. నేను ఎట్లా అంటున్నానంటే ఫోటోలు ఉంటాయి గూగుల్లో, పాత ఓల్డ్ ఫోటోలు రాళ్ళకు చెక్కబడి ఉన్నాయి, బుద్ధవి ఉంటాయి కదా, బుద్ధుని బౌద్ధ ఆరామాలు, పాత ఓల్డ్ టెంపుల్ ఉంటాయి, ఎప్పటి 400-300 సంవత్సరాన్ని. వాటికి ఆ గుళ్ళ దేవాలయాలకు మొత్తానికి సెక్స్ బొమ్మలే ఉంటాయి. నీకు అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు. అయితే ఈసారి వచ్చినప్పుడు పూర్తిగా తెలుసుకుంటా మీ దగ్గర. అంటే నేనెట్టా నువ్వు అనొచ్చు, నేనెట్టా అనగలుగుతుండా, నువ్వు ఎందుకు అంటున్నావు అంటే నీకు దగ్గర ఆధారం ఉంది కదా. ఆధారం ఏంటంటే నేననేది, నేను మొన్న తిరుపతికి పోయినా బుక్స్ అమ్మనీకి. మేము వేరే దేవాలయాలకు పోయినాం మామూలుగా. దాంట్లో అప్పుడప్పుడు ఆదివారం టూర్ దెంకొని పోతారు. దానికి ఆ స్తంభాలకు బుద్ధుని బొమ్మలు ఉండయి. ఉన్న బుద్ధుని బొమ్మలు ఉండయి. పక్కన ఒక టెంపుల్ ఉన్నది, టెంపుల్ బుద్ధుని బొమ్మలు, దాని పైన చూసి సెక్స్ బొమ్మలు ఉండయి. అయ్యో, నత్తగుల్లలు టోపు పెట్టుకొని కుమ్ముకుంటుండ్రు. అబ్బా, ఎవరు వాళ్ళ శిష్యులు కూడా? ఇంకా పైన బొమ్మలు ఉన్నాయంటే ఇంకొక శిష్యులు కూడా అంటే నేనేం చెప్పాలి? తండ్రి నేర్పిస్తేనే కదండి తనయుడు తయారయ్యేది. అదే నిజమే. అయితే నేనేమంటా అంటే, సరే ఏదో ఇప్పుడు మన దగ్గర ఆధారం దొరికిపోయింది. ఒక డౌట్ గురుదేవా, ఏం డౌట్ అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనం విష్ణు భగవానుడు దశావతారాలు ఎత్తారన్నారు కదా, వాళ్ళలో బుద్ధుడు కూడా ఒకడు అంటున్నారు కొంతమంది. ఎందుకంటే బుద్ధుడు అంటే పిల్లలు ఎలా పుట్టాలనే ట్రైనింగ్ నేర్పించిండు, అందుకని వెంకటేశ్వర స్వామినా ఆయన కూడా యాంగిల్స్లలో చేయాలనేది. సరే అట్టే కాదు, ఇప్పుడు నాకు ఒకటే ఆన్సర్ కావాలి, బుద్ధుడు విష్ణు భగవానుడు దశావతారంలో ఒకడేనా? కాదు, అది నేనంటా, నా నమ్మకం అది. బుద్ధుడు దశావతారంలో ఒకటే కాదు. ఎందుకు నువ్వు అది ఎందుకు కాదో నాకు తెలుసు. బుద్ధుడు శాంతిగా సుఖంగా ఉండడానికి మార్గం చూపించిండొచ్చు. శాంతిగా సుఖంగా ఉండడానికి ఏం మార్గం చూపించినో నువ్వు నాకు చెప్పు. నువ్వు అంటుండే స్టేట్మెంట్ ఇస్తుండవు కదా. నేను చెప్తున్నా ఏమి ఇచ్చాడంటే, నాకు అవన్నీ కూడా బుక్ లో నీ దగ్గర ఉన్నాక నేను మాట్లాడకూడదు.
ఆహా నువ్వు చెప్పాలి, చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది. స్కూల్లో నేర్పించిన వరకు చెప్తాను నేను. మా మాలాంటి సార్లు వాళ్ళు నేర్పించిన తెలియని వరకు వాళ్ళకు మా నువ్వు మేడం వాళ్ళు చెప్పాలి. నేర్పించారు. వాళ్ళ దయ వల్ల నేర్చుకున్నా. అవి చెప్తా. ఏంటది? కోరికలే దుఃఖానికి మూలం అన్నాడు. వాడు కోరిక లేకపోతే వాడిని ఎవరు దుఃఖపరచలేదు. అది నచ్చింది నాకు పాయింట్. అంతే, ఇంకేం అవసరం లేదు. కోరికలే దుఃఖానికి మూలం అన్నాడు. బుద్ధునికి ఆ కోరికలు ఉండేవి కాబట్టి నీకు చెప్తున్నాడు, నీకు నీతులు చెప్తున్నాడు. బుద్ధునికి ఆ కోరికలు ఉండి దుఃఖాన్ని పొందిండు కాబట్టి మళ్ళీ నీకు నీతులు చెప్తున్నాడు. కానీ వాడు ఆచరించింది ఏముంది చెప్పు? అవకలోడు ఆచరించి నీకు చెప్తే అది వేరుంటది. అవును, అది మహాత్మైందా? నేను అనుభవించి, నేను ఆచరించి, నేను ఎట్టంటే అట్ట చేసి నేను నీకు నీతులు చెప్తే అవి పనికి వస్తాయా? బాగుండు, పనికిరావు. ఇప్పుడు నేను ఒకరిని రేప్ చేసి నీ కాడికి వచ్చి రేప్ చేయడం తప్పనన్నందుకో, అవును, నువ్వు చేయకుండా ఉండాలి. తప్పనన్నందుకో నీ కాడ వచ్చి నీతులు చెప్పింది అనుకో, అప్పుడు ఏమైతుంది? నేను ఒక జంతువుని చంపుకొని తిని నీ కాడికి వచ్చి ఆ జీవహింస పాపము నువ్వు చంపకూడదు అన్నందుకు నీతులు చెప్పింది అనుకో, అది ఎట్టుంటది? అది అర్థమైందా? ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి బుద్ధుడి గురించి చెప్పేశారు ఈ రోజు నాకు. ఇంకా నేను బుద్ధుడి గురించి ఇష్టం. నువ్వు చెప్పినావు కదా, నాకు ఒక నీతి చెప్పినావు కదా, రెండోది చెప్పాలి నాకు. కొన్ని చెప్పినారు మా టీచర్లు అన్నావు, అంతే. ఆన్సర్ చెప్పినా, నువ్వు రెండోది చెప్పాలి. నాకు నచ్చింది అది ఒకటేనబ్బా. అపరిగ్రహ, దొంగతనం చేయరాదు. బుద్ధుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు. అవును. అక్కడ ఒకడు ఉంటాడు, మామూలుగా మనిషి మాంసం తింటాడు, జంతువుల మాంసం తింటోళ్ళు. వాడే అంగుళిమాలుడు. వాడు ఎంట పడతాడు, బుద్ధుని ఎమ్మడి ఎంట పడతాడు తినేదానికి. బుద్ధుని చంపేదానికి ఎంట పడతాడు. వాడేం చేస్తాడంటే శిష్యులందరూ పోతారు వన్ చేతిలో. ఒక్కొక్క శిష్యుని కింద పడేయడము, ఉరకడం తప్పించుకొని. ఓకే. వాడు మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చేటాలకు వాడు మళ్ళీ పడేస్తాడు కింద. ఓకే. అట్ట తప్పించుకొని ఉరుకుతాడు. వాళ్ళ ఆ అంగుళిని కంటే ఒక 10 అడుగుల దూరంలో ఉంటాడంట. ఈ శిష్యులను పడేసుకుంటా, శిష్యులు మళ్ళీ లేచి ఉరుకుతా అయితే చేస్తాడు. అంగుళి మాలుడని నేను కూడా విన్నాను. అయితే బుద్ధుని చూసి ఆయన బోధలు విని మారిపోయాడంట బుద్ధుడు. ఏం మారిపోలే. నీకు అర్థమైందా? అదంతా ఉత్తది, అదంతా ఏం మారిపోలే. అంటావు. ఆయన నేర్పించిండు, ట్రైనింగ్ నేర్పించిండు బుద్ధుడు. ఆయన దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు అయితే అడవిలో. ఇప్పుడు నీతులు ఎంతవరకు పనిచేస్తాయి చెప్పు, నువ్వే చెప్పు. ఏదేది? నీతులు ఎంతవరకు పనిచేస్తాయి? మనం ఆచరించినప్పుడే చెప్పాలి. మనం ఆచరించకుండా మనం చెడు పనులు చేస్తా పక్కన నీతులు చెప్తే ఎట్టుంటది? అంతే కదా. అవకలోడు చేసింది అదే, బద్ధుడు చేసింది. అందుకే బౌద్ధం మన దేశంలో నిలబడలేదు కదా. బౌద్ధ మతం మన దేశంలో నిలబడలేదు. బౌద్ధ మతం మన దేశంలో నిలబడలేదు. మళ్ళీ చాలా మంది అనుకుంటారు, మన గురించి అనుకుంటారు. ఇప్పుడు దాంట్లో కూడా జైన మతం కూడా ఒకటి వచ్చింది, మహావీరులు. ఫస్ట్ ఉన్నది నాగమతం. అర్థమైందా? ఈ ఫస్ట్ ఈ కలియుగం అంతరించిపోయిన తర్వాత 2 మతాలు ఉన్నాయి. నాగజాతీయులు, గరుడ జాతీయులు అని ఇద్దరున్నారు మనోళ్ళు. నాగజాతీయులు, గరుడ జాతీయులు అని. అవును. అర్థమైందా? నాగజాతీయులు జుట్టుకుంటది, జుట్లకు కత్తులు పెట్టుకొని యుద్ధం చేస్తున్నారు గరగర తిరిగి. ఓకే. అది మన మహాభారతానికి మూలం అదే కదా. నాగజాతీయులు వాళ్ళ మంత్రాలు అన్ని వచ్చు వాళ్ళకు. నాగజాతీయులే దానికి మూలం. అర్థమైందా? ఆ నాగజాతీయులలో వచ్చేసి వీళ్ళు నాగజాతి తర్వాత వీళ్ళు ఉంటారు గరుడ జాతీయులు. దేనిగా మారుతారంటే వీళ్ళు జైనులుగా మారుతారు. అవును. ఓకే. ఓకే. మళ్ళీ ఈ బుద్ధ మతం ఏ నుంచి వచ్చిందంటే ఈ బుద్ధుడు అంతలెక్క తిరుగుతాడు మంత్రాలు ఈ నేర్చుకోవడానికి. వీళ్ళంతా చెప్తారు మేము చెప్తే నీకు ఏమి శక్తులు రావు, నీకై నువ్వు సాధన చేస్తే వస్తాయంటే బుద్ధుడు బద్ధుడు కదా, బద్ధకస్తుడు కదా. అంతలెక్క తిరిగి తిరిగి అన్నిటిని ఖండిస్తుంటాడు, ఏది చేయని చేతగాక. ఓకే. అందుకే అన్ని ఏది చేయని చేతగాక అయ్యి చూసి ఎక్కడంటే అక్కడ తప్పు పనులు చేసుకుంటా వాళ్ళకు మళ్ళీ నీతులు చెప్తుంటాడు. ఓకే. ఆ నీతులు మన వాళ్ళకి ఏమనిపించినాయి అంటే బుద్ధి తెచ్చినాయంట. అందుకు బుద్ధుడు అని పేరు పెట్టిండు బద్ధునికి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఒకటే, నువ్వు ఏ బుద్ధ దేవాలయానికైనా పోయి చూసుకో, పాత వాటికి చెక్స్ బొమ్మలు ఉంటాయి.
దెంగిసుకుంటుండే బొమ్మలు, సెక్స్ బొమ్మలు. అవి వద్దులేపా మనకి. ఉమ్. అవి ఎందుకంటే నా పీడిఎఫ్ పంపి. ఫస్ట్ నిన్ను అడిగిన అది మన యేసువే పెట్టమని, యెహోవా గోస. తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం. నేను అన్న స్తోత్రం, దాంట్లో స్తోత్రం. తప్పు ఉంటే మీరు దాంట్లో పోయి ఎత్తుకొని చూసుకోండి. చూసుకుంటా, అందుకే పీడిఎఫ్ పెట్టండి. ఇదంతా ఒక కథ, స్టోరీ. పీడిఎఫ్ జరిగిన కథ, ఇది స్టోరీ. అట్టే 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 అట్టే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకుంటే మన దగ్గర విషయం ఉంటే మనం గట్టిగా మాట్లాడగలుగుతాం. జరిగిన మన దగ్గర స్టోరీ, ఏం తెలవకుండా పోతే రియల్ స్టోరీ, నాట్ ఫేక్ స్టోరీ. ఇది వాస్తవం. ఈ ఫ్యాక్ట్ లో రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇది మనల్ని ఒకరిని ఉద్దేశించి మనమేం అనలే. ఓకే. బుద్ధునికి ఉండే లక్షణాలు, శిష్యులకు ఉండే లక్షణాలు, బుద్ధుడు చేసిన పద్ధతుల గురించి స్టోరీ రూపంలో చెప్పినాం. మనం ఎవరినేం ఉద్దేశించలే. అర్థమైందా? అయితే నేనేంటంటే ఇప్పుడు నువ్వు ఒక మాటతో ఖండించేసావు. బౌద్ధుడు శిరస్సు ఎగిరి అవతల పడి. బుద్ధుడు కాదు, బద్ధుడు, బద్ధకస్తుడు. ఒక చెట్టు కింద కూర్చొని వేసాడు. అసలు పెళ్ళాం పెట్టిన వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు శత్రువులు ఎంట పడితే భయపడి పిల్లలను వదిలి లెంగి పారిపోతాడు అడవులకు. అవును, వీడికి ఏం చేత కాకుండా వాళ్ళ నాయన పెంచాడు కదా. వీడికి చేత కాకుండా పెంచాడు వాళ్ళ నాయన. కనీసం మా అల్లుళ్ళు మేలు గట్టిగా పనిచేస్తారు, గొర్రెల దొడ్లు అయినా చిమ్మతారు. అది కూడా రాదు బుద్ధుడికి. ఈ బాధ అసలు ఎట్ట కన్నాడో కూడా డౌటే నాకు. శుద్ధోధనుడు ఆయన వాళ్ళ కుమారుడు ఏదో ఉంటాడు పాపం, మనకు తెలియదు అయ్యని విషయాలు. కానీ రెడ్డి గారు శుద్ధోధనుడు లేదు, వాళ్ళ కుమారుడు పేరు ఏదో ఉందయ్యా, ఏదో ఉంది. అయితే మొత్తానికి ఆయన వెళ్ళిపోతాడు, భార్య బిడ్డల మీద విరక్తి కలిగి వెళ్ళిపోతాడు. భార్య బిడ్డల మీద విరక్తి కాదు, యుద్ధం చేయని చేత కాక అవకలోళ్ళు ఎంటబడినప్పుడు రాజ్యం వదిలేసి పారిపోతాడు. అదే విషయము. అబ్బా ఒకరోజు అర్ధరాత్రి జ్ఞానతృష్ణతో వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఎంట పడినప్పుడు వాళ్ళు యుద్ధం చేయకుండా బాగా ముద్దు బిడ్డలా సాగుతారు, ఏ నేర్పియకుండా. ఓకే, అవును, అది వాస్తవమే కదా. ఎందుకంటే ఈయన బయట పోనీడు వాళ్ళ ఆయన కష్టపడి. భార్య పిల్లల కాడికి కూడా అన్న వచ్చిందా, నీకెవరన్నా చెప్పిందా వచ్చినట్టు? ఏం చెప్పలేదు. భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు, అవకల రాజ్యం వాళ్ళు దాడి చేసి భార్య పిల్లలను వాడుకుంటారు. అవును, అర్థమైందా? అవును, అట్ట అన్నమాట సంగతి. కాబట్టి ఈ విషయాలు అర్థమైపోయింది నాకు విషయం, ఏ విధంగా అయితే జనాలు మోసం చేశారు. చేసి ఇప్పుడు ఏమైపోయింది, ఆడ నుంచి వాళ్ళు ఈ డైవర్ట్ అయిపోయినారు ఒకటే దెబ్బకి. ఎట్లా డైవర్ట్ అయిపోయినారు? బౌద్ధ మతం మన దేశంలో నిలబడకుండా పోయింది. ఒరే ఫ్యాన్ కలిగి మళ్ళీ పెట్టరా, అర్థమైందా? మళ్ళీ ఆడుతుంది. అదే అవి ఏం కావు, నోట్లు డబ్బులు తడిచిపోతాయి కూడా. ఇప్పటికి కూడా నువ్వు అనొచ్చు ఇది జైన మతము ఎందుకుంది, ఇది నాగజాతీయులు ఎందుకు లేరు? నాగజాతీయులు ఉండరు అడవులలో, ప్రతి సెంచు వాళ్ళు వచ్చేసి నాగజాతీయులే. నాగ సాధువులు వాళ్ళేనా? నాగజాతీయులే నాగ సాధువులుగా మారుస్తాడు శంకరాచార్యులు. వాళ్ళ శక్తులు వాళ్ళ విద్యలన్నీ నేర్పించి వాళ్ళ జాతికి. ఓకే, అది మందల. కాబట్టి ఏంటంటే మహానుభావులు తిరిగిన నేల మనది. అదే శంకరు ఆది శంకరుల శంకరాభం సమర్థరాముల ధర్మ ప్రచారం. ఆ పాట మొన్న అడిగింది నిన్ను. మనదే మనదే మనదే. చాలా మంది అనరు, చాలా మంది విమర్శిస్తుంటారు అంటారు. అవును, అసలు విమర్శించడానికి ఏం లేదు. అదే ఇప్పుడు ఒకటేనైనా మనం భయపడి పారిపోతే 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అదే నిలబడ్డా అడిగినాం అనుకో, ఏం చెప్పరా ఏంద్రా నీ సంగతి అనుకో, అప్పుడు తెలుస్తుంది. మనం లేనప్పుడు విమర్శ చేస్తే కాదు, మనం ముందు విమర్శ చేస్తే మాట్లాడతాం. మనం లేనప్పుడు మన వెనకాల విమర్శ చేస్తే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వేస్ట్ మాట్లాడుకోవడం కూడా వేస్ట్, బద్దుని వేస్ట్ ఆఫ్ టైం. ఆయన అన్నారు మన గురువు, వేస్ట్ ఆఫ్ టైం.